ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సరే, ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో అసలు సీనియర్ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయ్యే తీరు, మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గర నుంచి చూశారు, మీరు ఆ కుటుంబానికి ఓ రకంగా విధేయుడిగా ఉన్నటువంటి మనిషి. మీరు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే మీరు నిజానికి ఇంకెక్కడో ఉండగలిగిన స్థాయి మీది కూడా నిజానికి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ ఎలా ఉండేది అసలు నిజానికి? అక్కడే మేము మోసపోయామండి. రాజశేఖర రెడ్డి గారుతో ఉన్న ఆ అటాచ్మెంట్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంటిన్యూ చేద్దాం, ఆయన కూడా అలానే ఉంటాడని ఆశించాను. యాక్చువల్ మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కూడా అట్లే ఉన్నాడు. అన్నా మీరు వస్తే బాగుంటుంది, మీరు ఆలస్యం చేశారు, మీరు రావాలని అన్న మనిషి ఆయన ముఖ్యమంత్రి అయిన ఓవర్ ది పీరియడ్, అంటే ఒక 6 months 1 year లోపే ఆయన రూపురేఖలు మారిపోయాయి. అతను తనలో ఉన్న విశ్వరూపం బయటకు వచ్చింది. అందరినీ భయాందోళన గురి చేశాడు. రాజకీయంగా అందరు నాయకుల్ని కార్యకర్తలను చంపేశాడు. పార్టీ అంటే అతనే, అతనే అంటే పార్టీ, ప్రభుత్వం అంటే అతనే, అతనే అంటే ప్రభుత్వం అని ఒక నియంతృత్వ పోకడకి వెళ్ళిపోయి తర్వాత 2024లో ఏం జరిగిందో మనం అందరం చూస్తున్నాం. అసలు ఊహించలేదండి మేమైతే రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా అంత డిక్టేటరియల్గా ఉంటాడా, అంత నియంతగా ఉంటాడా, అంత అప్రజాస్వామ్యం ఉంటాడా, అంత మమ్మల్ని అందరినీ అంత తృణీకరిస్తాడా, అంత మోసం చేస్తాడా అని మేము ఊహించలేదు. మేము అతన్ని చాలా మోసం చేశాడు రాజకీయాల్లో. చాలా మంది, అనే కాదు, చాలా మంది నాయకులు పాపం అన్యాయం అయిపోయారు. చాలా మంది జీవితాలు నాశనం చేశారు. రాజకీయ కార్యకర్తలు మేము రాజకీయాలు నమ్ముకొని వచ్చాము, ప్రజా జీవితాన్ని నమ్ముకొని వచ్చాము. ఏదో రాజశేఖర రెడ్డి గారి కుమారుడని మేము అందరం ఆయన దగ్గర చేరాము. చేరితే అంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. మమ్మల్ని పిలిచి చెప్పొచ్చు, మాట్లాడవచ్చు, ఇంటర్వ్యూస్ లేవు, మా ఏం లేవు, ఒక మనిషిని కలిసేది లేదు, నాయకులను గుర్తించేది లేదు. నేను ఏ బొమ్మను పెడితే ఆ బొమ్మ గెలుస్తుందనే ఒక అహంకారానికి వెళ్ళిపోయి చాలా మంది నాయకులు, దాదాపు ఒక 78 మందిని 73 మందిని ఎమ్మెల్యేలు మార్చాడు పాపం. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ సీనియర్ రాజకీయ నాయకుల్ని ఒక రకంగా ఊచకోత కోశాడు. చాలా చాలా ఒక ట్రంప్ లా బిహేవ్. ఇప్పుడు ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో సేమ్ జగన్ సైకాలజీ అంతే. నేనైతే నా ఉద్దేశం అయితే ప్రపంచానికి ట్రంప్ పెట్టడం, ఆంధ్రదేశానికి జగన్ అట్లా అని అనుభవిస్తా ఉన్నాను. అంటే ఏపీ ట్రంప్ అంటారు జగన్ని. అనవచ్చు ఎందుకంటే ఆయన ఏది అసెస్ చేయలేము, ఏ రోజుకి ఎట్లా ఉంటాడో అసెస్ చేయలేము. సార్, తన సొంత పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేపించేవాళ్ళంటారు, నిజమేనా? ఎస్ నా ఫోనే ట్యాప్ చేశారు. అవును, నేనేదో వివాదాలు లేను, నాకేం ఆర్థిక లావాదేవీలు, ఏం కుట్రలు బన్నేవాడిని కాదు, ఏం కాదు. నా ఫోనే ట్యాప్ చేసి నా ముందు పెట్టి, అతనికి ఒక అడ్వైజర్ ఉంటాడు, సద్దల రామకృష్ణారెడ్డి అని, ఒక పనికిమాలినోడు. అతను ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు అని. చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఒక దేవాలయ పూజారిలాగా మాట్లాడతారు, కానీ చాలా కరుడు కట్టిన హింసోన్మాది అతను. వీళ్ళంతా కలిసి నా ఫోన్లో పెట్టారు. నేనేం చేశానో నాకు అర్థం కావట్లా. నేను వెరీ క్యాజువల్ ఉంటాను. నాతో మాట్లాడే వ్యక్తులు, నా ఫోన్ కాన్వర్సేషన్ ఉండే వ్యక్తులకి ఒక 25 లక్షల ఆస్తి కూడా ఉండదు. అంత కామన్ మ్యాన్, చిన్న వాళ్ళు నాతో మాట్లాడతారు. నా ఫోన్లు కూడా ట్యాప్ చేసి, నువ్వు ఇంతమందితో మాట్లాడుతున్నావు, ఇదంతా నీకేంటి సంభాషణతో, నీకేం సంభాషణ అని నన్ను ఒక మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే దీనికి ఏంటంటే, దీని మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే అది అత్యంత నీచమైన వ్యక్తి, దుర్మార్గుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఏం చేస్తాడంటే, చూడండి ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాడు, విపరీతంగా ఫోన్లో వస్తే ఇతనికి. నాకేంటంటే కామన్ మ్యాన్ ఫోన్, నాది 108 లాంటి ఫోన్. నా ఫోన్ ఎవరైనా చేస్తూ ఉంటారు, చిన్న డోక్రా మహిళలు చేస్తూ ఉంటారు, ఉపాధి హామీ కూలీలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు ఇన్ని ఫోన్లు నీకు ఎందుకు రావాలంటారు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్. అంటే ఏంటంటే ఒక నియంతృత్వ పోకడు. అంటే ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన సహచరులను నమ్మటం లేదు. అవును, తన ఇంటెలిజెన్స్ చీఫ్నే నమ్మలే అతను. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ మనిషిని వధించాలనుకుంటారో ఆ మనిషి గురించి అనవసరమైన విషయాలు తీసి, అతను తెల్ల చొక్కా వేసుకున్నాడు, అతను పొద్దున్నే అన్నం తిన్నాడు, మధ్యాహ్నం నిద్రపోయాడు, ఇలాంటి చాడీలు చెప్తా ఉంటాడు ఈ పనికిమాలిన సజ్జలను. ఇంకొక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇతని సజ్జలకి ఏం కావాలో అతను ఆ విధమైన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. అదొక దుర్మార్గుడు. ఇతను అసలే పిచ్చి కేసు కదా, ఇవన్నీ ఎక్కించుకుంటాడు ఇతను. నా భక్తి ఉండాలి కానీ మీకు
మీకు మాట్లాడితే నిద్రలేస్తే నేనే ఉండాలి, మీ మనసులో ఎవరు ఉండటానికి వీల్లేదు, ఇంకో దేవుడు ఉండటానికి వీల్లేదు. మీకు అంటే రావణాసురుడు కనుక అంటాడు చూసా, నరసింహస్వామి హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉండదు ఆ సిచ్యువేషన్, నేను తప్పితే ఎవరు మీరు ఉంటానికి రాజశేఖర వీల్లేదు రెడ్డి అనేది. గారితో కలిసి అలా పనిచేశారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన చాలా డెమోక్రటిక్ ఉండేవాడు, జోయల్గా ఉండేవాడు, పలకరించేవాడు, గైడ్ చేసేవాడు. అనేక సందర్భాల్లో నాకు ఆయన చెప్పేవాడు, నేను ఆయనకి చెప్పేవాడిని ధైర్యంగా. టీం లీడర్ ఆయన టీం లీడర్ ఆయన. ఇతను నియంత, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను ప్రజలు మధ్యలో మీరంతా కూడా 290 అది 175 అసెంబ్లీలు అనేది మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి 175 పెడుతున్నాడు. కానీ రాజ్యాంగంలో కనుక ఆ ప్రొవిజన్ లేకపోతే, అసెంబ్లీ అనే ప్రొవిజన్ లేకపోతే అసెంబ్లీ కూడా ఉండదు, రద్దు చేసేవాడు. ఎవరిని పెట్టుకునేవాడు, ఒక్కడే ఉండేవాడు. అదే కాన్స్టిట్యూషన్ ఏంటంటే అప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తారనే కాన్స్టిట్యూషన్ లో కీమ్ లాగా 175 అసెంబ్లీ ఉండాలని, అసెంబ్లీలో ఇంతమంది సభ్యులు ఉండాలని నిర్ణయించారు. కానీ ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్ ఆ ప్రొవిజన్ అంటూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీలు రద్దు చేసేవాడు. ఎవరు లేకుండా తను ఒక్కడే పరిపాలించాడు. తను సజ్జల ఇద్దరు పరిపాలించాడు. అతనికి ఎవరు ఉండటం ఇష్టం లేదు. తను పరిపాలిస్తాడు, తను బటన్ నొక్కుతాడు, ప్రజలు ఉంటారు, ప్రజలు తనే. అసెంబ్లీ ఉండాలి, అసెంబ్లీ అడ్వైజ్ కావాలి, క్యాబినెట్ అడ్వైజ్ కావాలి, 10 మంది సలహాలు కావాలి అనే ఒక ఇంక్లూజివ్ నేచర్ అతనికి లేదు. నేను ఒక దేవుడిని, భగవంతుడిని అనుకుంటాడు.